సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోలకు మాత్రమే అభిమానులు ఉంటారని చాలామంది అనుకుంటారు. అది తప్పు. క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు. విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయి ఉండేవాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఒక సినిమాలో విలన్గా కోపం తెప్పిస్తూనే మరో సినిమాలో హృదయంగా నటిస్తూ ఎమోషన్ పలికిస్తారు, పండిస్తారు. ఇంకొక సినిమాలో నవ్విస్తూ కితకితలు పెడతారు. అలాంటి అద్భుతమైన అవకాశం కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టులకు మాత్రమే ఉంటుంది. 90 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టులు తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోయారు. తొలితరం ప్రేక్షకులకు ఎస్వి రంగారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాత్రలు ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి హీరోలు ఉన్నా కూడా తన నటనతో వాళ్లను డామినేట్ చేశారు ఎస్వి రంగారావు. ఆయన మరణించిన తర్వాత మళ్ళీ అంత గొప్ప నటుడు ఇండస్ట్రీకి దొరుకుతాడా లేదా అని ఆలోచిస్తున్న సమయంలో వచ్చారు రావు గోపాలరావు. వందల సినిమాల్లో తనదైన శైలిలో అద్భుతంగా నటించి మెప్పించారు ఆయన. అలాగే కైకాల సత్యనారాయణ కూడా నటనలో ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. వీళ్ళందరి తరం అయిపోయిన తర్వాత కోట ఎంట్రీ ఇచ్చారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఈయన ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అనేక సినిమాలు చేస్తూ తన బ్యాంకు ఉద్యోగం చేసుకున్నారు. కానీ అవకాశాలు ఎక్కువగా వస్తుండటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లో స్థిరపడిపోయారు కోటా శ్రీనివాసరావు. అక్కడి నుంచి తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన. చెప్తే అతిశయోక్తి అవుతుందేమో కానీ ఎస్వి రంగారావు, రావు గోపాలరావు వంటి నటులు కూడా కోటా శ్రీనివాసరావు పోషించినన్ని విలక్షణమైన పాత్రలు పోషించలేదు. ఆయనకు దక్కని పాత్ర అంటూ లేదు. విలన్, కమెడియన్, అన్న, తమ్ముడు, మామయ్య, నాన్న ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోశారు కోటా శ్రీనివాసరావు. ఆమె సినిమాలో కోడలనే నాశనం చేయాలని చూసే మామ, గణేష్ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ భయపెట్టే విలన్, జంబలకడి పంబలో కడుపుబ్బ చెక్కలు చేసే కమెడియన్, మా నాన్నకు పెళ్లి సినిమాలో కొడుకు పెళ్లి చేయాలని చూసే తండ్రి, ఇలా ఏ పాత్ర ధరించినా కూడా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు కోట. తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ కోటా శ్రీనివాసరావు వంటి నటుడిని చూడటం కష్టమే. అందుకే ఓ ఎస్వి రంగారావు, ఓ రావు గోపాలరావు, ఆ తర్వాత మళ్ళీ ఓ కోటా శ్రీనివాసరావు అనేది.